నమస్తే సోదరులారా, ఈ వీడియోలో సింజెంటా కంపెనీ వారి క్లౌచ్ ఫ్లో పూర్తి యొక్క మందు ఏ విధంగా వాడాలో, మనకి పొలాల్లో ఏ విధమైన తెగుళ్ళని అడ్డుకుంటుందో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మందు. నమ్మకమైన పంట దిగుబడి కోసం మనం ఈ మందుని అయితే వాడుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి క్లోరోథాల్నిల్ 40% ఉంటుంది. అదేవిధంగా ఇది డైఫెనోకోనజోల్ అనేటువంటిది 4% ఉంటుంది. ఇది కవచ్ అనేది పంట తెగుళ్ళ నివారణకి, రక్షణకి మరియు శిలీంధ్ర సంహారిని కూడా పనిచేస్తుంది. ఇది దాదాపుగా అన్ని రకాల పంటలపై మనం వాడుకోవచ్చు. ఈ మందు ప్రభావం వల్ల వ్యాధుల నుండి పంటలను కాపాడుతుంది. వివిధ పంటల్లో ఈ మందు ఎంత మోతాదులో వాడాలో చూద్దాం. అయితే ఈ మందుని 2 mlని 1 లీటర్ నీటికి కలిపి మనకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పంటలు వ్యాధుల బారిన పడకుండా, తెగులు సోకకుండా ఉండడానికి పుష్పించే దశలో మరియు పొలాలు కాసే దశలో వినియోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఏ రకమైన పంటల్లో వాడుకోవచ్చు అంటే, ఇది వచ్చేసి మనకి వరి పంట, అదేవిధంగా టమాటా పంట, జొన్న, మొక్కజొన్న, మిరప, ద్రాక్ష, దానిమ్మ, అంతేకాక ఆకుకూరల్లో కూడా వాడవచ్చు. అంతేకాకుండా కర్బూజా, అదేవిధంగా ఫంగస్ సోకేటువంటి అన్ని పంటల్లో ఈ మందుని వాడుకోవచ్చు. మనకి తెగులు నివారించుకొని అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. శిలీంద్ర నాశకాలైనటువంటి మాకోజెబ్ మరియు కాప్రాక్సిక్లోకోఫెరైడ్ వంటి శిలీంధ్రాల నాశకాల్లో కూడా మనం ఈ మందుని కలిపి వాడుకోవచ్చు. ఇమ్లాక్లోఫ్రైడ్ మరియు క్లోరోఫైరిఫాస్ వంటి మందులతో, పురుగు మందులతో కూడా కలిపి వాడుకోవచ్చు. అన్ని మందులతో కలిపి వాడుకోవచ్చు. విడివిడిగా ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు రైతులు. అదేవిధంగా మంచి రిజల్ట్ రావాలంటే మనం ఖచ్చితంగా సెలెక్ట్ సమయాల్లోనే మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఉదయం వేళలో కానీ, సాయంత్రం వేళ కానీ పిచికారీ చేసి మంచి రిజల్ట్ పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ బటన్ నొక్కండి. ఈ వీడియో చూసిన మీకు రైతు సోదరులకు ధన్యవాదాలు. జై హింద్.